ప్రకాశం జిల్లా దర్శి మండలం నూతన తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కి పూల వర్షంతో అరుదైన ఘన స్వాగతం. గతంలో శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓగా 2022-2023లో 9 నెలల బాధ్యత నిర్వహించారు. అప్పుడు స్టూడెంట్ సర్టిఫికెట్లు గాని, రైతుల పాస్ పుస్తకాలు గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతులను పదే పదే తిప్పించుకుంటున్నావా, వీఆర్ఓలను మందలిస్తూ అందరి మన్ననను పొందాడు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం వారికి అనుకూలంగా పనులు చేయకపోవడంతో అతనిని బదిలీ చేయించారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే స్థానికులు అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ నిజాయితీగా పనిచేస్తాడంటూ నాయకుల దగ్గర స్థానికులు గట్టిగా పట్టుపట్టడంతో మళ్లీ అతనిని దర్శికి ఎంఆర్ఓగా విధులకు ఆహ్వానించారు. నిన్న 5వ తేదీ సాయంత్రం దర్శి ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన శ్రవణ్ కుమార్ని కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికులు కూడా పూలతో ఘన స్వాగతం పలికారు. మీరు మాకు చేసిన పనులను మర్చిపోలేమంటూ కొందరు రైతులు శాలువాలు కప్పి సన్మానిస్తూ పూల దండలతో ముంచెత్తారు. గతంలో విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులకు ఎంతో మంచి చేశారని, తాము బదిలీపై మరో చోటుకు వెళ్లినందుకు చాలా బాధగా ఉందని, మరలా బదిలీపై దర్శికి రావటం చాలా సంతోషంగా ఉందని స్థానికులు అన్నారు.